ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని విడిచి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారా రారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. తలుచుకొని మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ని కూడా గుర్తు చేసుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక, మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారా చూద్దాం. టూ ఆఫ్ పెంటికల్స్, 6 of swords, Knight of swords, 3 of swords. సో మీ మనసులో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అంటే డెఫినెట్గా వస్తారు. బట్ ప్రెజెంట్ వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ ఒకటి ఉన్నారు. అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఏంటంటే మీకు దూరంగా ఉండడము అన్న విధంగా ఆలోచించుకుని మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొన్ని సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. సో ఆ థర్డ్ పార్టీకి తో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే మెయిన్ మీతో ఉన్న ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్న విధంగా అయితే ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంటా అంటే వాళ్ళు ఇంపార్టెంట్ అనేం కాదు. బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కాబట్టి థర్డ్ పార్టీకే ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఉన్న ప్రాబ్లమ్స్ మేబీ మీ ఇద్దరి గురించి, సీక్రెట్ రిలేషన్షిప్ గురించి ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, ఈ థర్డ్ పార్టీకి తెలిసి ఉండొచ్చు, ఇంట్లో ఇష్యూస్ అయ్యి ఉండవచ్చు. ఇలాంటివి ఏవో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మాత్రమే వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ అయితే వాళ్ళ ఎమోషన్స్‌ని ఏవైతే మీకు దూరంగా ఉండడానికి వాళ్ళకి ఏముందిలే వెళ్ళిపోదాంలే, వదిలించేసుకుందాంలే అన్న విధంగా అయితే వీళ్ళు వెళ్ళలేదు. సో వీళ్ళ ఎమోషన్స్ ఏవైతే మీకు సంబంధించిన ప్రేమ అండ్ ఎఫెక్షన్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించిన కోపం అండ్ ఎఫెక్షన్‌ని రెండిటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి మనము దూరంగా ఉండాలి. దూరంగా ఉండడమే ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈరోజు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలిగితే మనం రేపు ఎలా అయినా కూడా పార్ట్నర్‌తో చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు, అర్థం చేసుకునే మెంటాలిటీ నా పార్ట్నర్‌కి ఉంది అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచించి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. సో తొందరలోనే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వెనక్కి తిరిగి అయితే వస్తారు. అండ్ వాళ్ళు తిరిగి రావడమే కాకుండా వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటారన్నమాట. అసలు వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌లో మీ లైఫ్‌లో నుంచి వెళ్ళడం అయితే జరిగింది అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం. 7 of Wands, 7 of Chariot, Queen of Wands, 5 of Swords. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ల థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ
థర్డ్ పార్టీ కొంచెము డామినేటింగ్ ఉన్న నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్తో పోల్చుకుంటే వీళ్ళ డామినేషనే ఎక్కువ ఉంటుందన్నమాట. అథారిటేటివ్గా ఉండడము, వీళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టడము, వీళ్ళని కంట్రోల్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఇటు మీకు దగ్గరికి ఉండలేక, అటు వాళ్ళకి దూరంగా ఉండలేక, ఎటు తేల్చుకోలేని విధంగా 2 పడవల మీద కాలు వేసానే నా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది అన్న విధంగా అయితే ఆలోచించుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ దగ్గర ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఏంటంటే డిఫైన్ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు కూడా. అంటే వీళ్ళని నమ్మరనమాట మీ పార్ట్నర్‌ని. ఎప్పుడు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా, ఎంత కూల్‌గా ఉన్నా కూడా నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇలాంటి వాళ్ళవి, అలాంటి వాళ్ళు అని చెప్పి వీళ్ళని బ్లేమింగ్ చేయడము, చేసుకోవడము, అబ్యూజ్ చేయడము, వీళ్ళని క్రిటిసైజ్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళెప్పుడు కూడా వాళ్ళ దగ్గర లేదు, నేను అలా ఏం చేయలేదు, నేను అలా చెయ్యను, నీ మీదొట్టు, నేనెందుకు అలా ఉంటాను, నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నా గురించి నాకు తెలుసు, నేను మంచోడిని, నేను అలా తప్పులు చెయ్యను అని మీ పార్ట్నర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే సిచ్యువేషన్‌లోనే ఉంటారనమాట. సో ప్రెజెంట్ కూడా అదే సిచ్యువేషన్‌లో ఉన్నారు. అండ్ మోసం చేస్తున్నారేమో మీ పార్ట్నర్‌కి, మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్‌కి మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా హ్మ్, వీళ్ళు మోసం చేస్తున్నారు నాకు అన్న విధంగానే ఆలోచిస్తారనమాట. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ పార్ట్నర్ వాళ్ళని మోసం చేస్తున్నారు అన్నట్టుగానే వాళ్ళ అనుమానంతోనూ వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళే దూరం చేసుకోవడమే కాకుండా వీళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి వన్స్ కొంతమందిలో ఏందంటే ఒకసారి అనుమానం వచ్చిందంటే అంత ఈజీగా ఈవెన్ డైరెక్ట్‌గా అది నిజం కాదని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ మనసు అనేది ఒప్పుకోదనమాట. బ్రెయిన్ చెప్తూనే ఉంటది. అది అలా కాదు వీళ్ళిలా అని చెప్తున్నా వాళ్ళ మనసు ఒప్పుకోదనమాట. లేదు వాళ్ళేదో చేస్తున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నట్టుగానే వాళ్ళ మనసు అనేది చెప్తూనే ఉంటుందనమాట. సో మీ పార్ట్నర్ కూడా అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అని మీ పార్ట్నర్‌ని కూడా ఈ థర్డ్ పార్టీ అయితే నమ్మడం లేదు. The Hermit, King of Cups, King of Pentacles, Seven of Swords. సో మీ పార్ట్నర్ ఏంటంటే తన ప్రేమను కూడా సాక్రిఫైస్ చేసి తను కావాలనే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి ఎందుకు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ముందు. సో నా కోసం ఒకళ్ళు నా లైఫ్లో ఉన్నారు, వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, అయినా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారు అంటే నేను ఉండలేకపోతే వాళ్ళు ఉండలేరు అన్న సిచ్యువేషన్ అది మీ పార్ట్నర్కి ఉందన్నమాట. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అనేది వాళ్ళకి ఎప్పుడు గుర్తు ఉంటూనే ఉంటుంది. బట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి దూరంగా ఉండడమే వాళ్ళకి ఒక సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. అంటే మోసం చేసి ఉండడం అంటే వాళ్ళ సిచ్యువేషన్ చెప్పి మీకు దూరంగా ఉండే సిచ్యువేషన్ అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే మీరు చాలా సెన్సిటివ్ అండ్ వాళ్ళని వదులుకుని ఉండాలని అయితే మీరు రెడీగా ఉండరు. ఎందుకంటే మీరు వాళ్ళని అంత ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి. సో అదొక హర్టింగ్ లాగా మిమ్మల్ని మీరు ఎక్కడ సెల్ఫ్‌గా హర్ట్ చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్‌గా మిమ్మల్ని మీరు బ్లేమింగ్ చేసుకొని నా రాత ఇంతే, నా లైఫ్ ఇంతే అని చెప్పి ఎక్కడ మీ సాఫ్ట్ నేచర్‌తో రాంగ్ డెసిషన్ ఎక్కడ తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ ఏందంటే మీ లైఫ్‌లో నుంచి వాళ్ళు మోసం చేశారన్న నిందే కరెక్ట్ కానీ వాళ్ళు చెప్పి సిచ్యువేషన్ చెప్పి సో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నాకు ఇవ్వట్లేదు అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తారన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మీరు లైఫ్‌లో ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి. లైఫ్‌లో మీకంటూ ఒక మంచి స్టేజ్‌లోనే ఉన్నారు. ఒక మంచి పర్సనాలిటీ అన్న మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చారు మీరు. సో మీరెప్పుడు కూడా వాళ్ళు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళు మోసం చేసారే వెళ్లారంటే అది కొంచెం పగ అండ్ కోపంలాగా ఉంటుంది. ఆ కోపంలో నుంచి బయటకి రావడం ఈజీ. బట్ సాక్రిఫికేషను లేకుంటే ప్రేమ ఎక్కువ ఉందని తెలిసి దాంట్లో నుంచి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్‌లో రావడం వల్ల ఆ పెయిన్ తీసుకోలేరు మీరు అన్న విధంగా అయితే మీ పార్ట్నరు మీ గురించి ఆలోచించారనమాట. సో దానివల్లే మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక
ఒక బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక వెలుతురులాగా వెళ్లారు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌కి సపోర్ట్‌గా ఉండడం కానివ్వండి, లేకుంటే వాళ్ళు ఏదైనా మీతో షేర్ చేసుకునేలాగా మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండడం కానివ్వండి, ఇవన్నీ చేశారు మీరు. వాళ్ళకి సో, మీరు చేసిన దానికి కృతజ్ఞతగా వాళ్ళకి నేను మోసమే ఇచ్చానేమో అన్న గిల్టీనెస్ గూడా మీ పార్ట్నర్‌కి ఉంది. బట్ గిల్టీగా ఫీల్ అయినా పర్లేదు. బట్ ఆ ప్రేమ నాకుంది. బట్ దానిని మీరు ఆ ప్రేమతోనే తీసుకుంటే, ఆ పెయిన్‌ని మీరు తీసుకోలేదు. బట్ మోసం చేశారన్న ఉద్దేశంతో ఆలోచిస్తే గనక వాళ్ళ మీద కోపము, అగ్రెసివ్‌నెస్, ఇరిటేషన్ అనేది దానివల్ల మీరు వాళ్ళకి దూరంగా ఉంటారన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచించారు. స్ట్రెంగ్త్, ద హ్యాంగ్డ్ మ్యాన్, పేజ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో, దానివల్ల ఏంటంటే మీకు ప్రేమ ఉన్నా కూడా మీ పార్ట్నరు తనని తానే ఈ ఉన్న సిట్యుయేషన్‌లో, ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో వాళ్ళతో బ్లేమింగ్ చేపించుకుంటూ, వాళ్ళతో అబ్యూజ్ అవుతూ, వాళ్ళకి దూరంగా ఉండలేక, అలానే మీకు దగ్గరగా ఉండలేక, వాళ్ళ లవ్‌ని వాళ్ళకి చాలా ప్రేమ ఉంది మీరంటే. సో, వాళ్ళ ప్రేమని ఏందంటే ఈ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు దూరంగా వాళ్ళంతట వాళ్ళే కంప్రెస్ చేసుకొని, వాళ్ళ చేతులు కట్టేసుకొని, వాళ్ళ మెంటాలిటీ గాని, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, బాధపడుతూ వాళ్ళే సాక్రిఫై చేశారనమాట ఈ లవ్‌ని. ఈ లవ్‌ని సాక్రిఫై చేయడం కాకుండా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్. వాళ్ళ కోసం మీ లైఫ్‌లో మీరు స్టక్ అవ్వకూడదు. మీ గోల్స్ ఇంపార్టెంట్ మీకు. మీ లైఫ్‌లో మీ ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి వాళ్ళొక కారణం కాకూడదనైతే మీ పార్ట్నర్ అయితే మీ గురించి అయితే ఆలోచించారు. అంతే కాకుండా మీకు మీ మీద వాళ్ళకి చాలా ప్రేముంది. బట్ వాళ్ళు హ్మ్. పాస్ట్‌లో చాలా సార్లు వాళ్ళకి మీ మీద ఎంత ప్రేముందనేది మీకు ఎక్స్‌ప్రెస్ చేసే ఉంటారు. వాళ్ళు నిజంగా మీతో మాట్లాడకుండా ఉండలేరని, లేకుంటే వీళ్ళని చూడకుండా ఉండలేను, మీరంటే వాళ్ళకంత పిచ్చి అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పే ఉంటారు. బట్ అలాంటిది అసలు మాట్లాడకుండా అసలు ఎలా ఉండగలుగుతున్నారు? అసలప్పుడు చూపిచ్చింది ప్రేమ కాదా? నటించారా? ఇప్పుడు ఎందుకిలా ఉంటున్నారు? అన్న కన్‌ఫ్యూజన్‌లో మీరు ఉండిపోయారనమాట. అసలేంటి వీళ్ళని మోసం చేయడానికి నా లైఫ్‌లోకొచ్చారా? లేకుంటే వాళ్ళ సిట్యుయేషన్‌ల వల్ల వాళ్ళు దూరంగా ఉన్నారా? అనైతే ఆ డౌట్ అనేది మీ మైండ్‌లో నుంచి పోవడం లేదు. Knight of Cups, the High Priestess, Two of Swords, Page of Pentacles, the Fool. సో, మీరేంటంటే వాళ్ళు మళ్ళీ తిరిగి నా లైఫ్‌లోకి వస్తారు అన్న నమ్మకంతో ఉన్నారు. బట్ ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం గూడా ఉందనమాట. అంటే ఒక చిన్న డౌట్ గూడా ఏందంటే, లేదు వాళ్ళు రారేమో, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారేమో, వాళ్ళు సెల్ఫిష్‌గా ఆలోచించారేమో అన్న విధంగా గూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. అంటే 100% వాళ్ళు వస్తారన్న నమ్మకం అయితే మీరు ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారంటే ఒకప్పుడు చాలా మాటలు చెప్పారు మీ పార్ట్నరు. మీరు లేకపోతే ఉండలేమనో, మిమ్మల్ని చూడకుండా ఉండలేమనో, ఎప్పుడైనా మీరు ఒక 1 ఆర్ 2 డేస్ మాట్లాడలేని సిట్యుయేషన్‌లో ఉంటే మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల సో, వాళ్ళంతగా బాధపడి, ఏడ్చి, నా కోసం బాధపడిన పర్సను ఇప్పుడసలు ఎలా ఉండగలుగుతున్నారు? సో, వాళ్ళప్పుడు చూపిచ్చిందంతా ఫేక్ లవ్వా? అన్న విధంగా అయితే మీకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే, లేదు వాళ్ళు వస్తారు. ఎందుకు నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది. వాళ్ళు రావాలని కోరుకుంటారు. ఎవ్వరైనా కూడా పార్ట్నర్‌ని 100% లవ్ చేస్తే వాళ్ళ పార్ట్నర్ రావాలనే కోరుకుంటారు తప్ప, వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా, ఎంత ఎలాంటి మూర్ఖులైనా కూడా వాళ్ళు రావాలనే కోరుకుంటారు తప్ప, వాళ్ళు రావద్దు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని అనుకున్నా కూడా, వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు రెడీగానే ఉంటారు. సో, మీరు కూడా అలానే ఉన్నారనమాట. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు
ఎంత మోసం చేశారనే దానికన్నా నేను అమాయకంగా ఉన్నానా ఏంటి? ఇన్ని రోజులు నా వాళ్ళే కదా! సో, ఎక్కడికెళ్తారని చెప్పి నేను వాళ్ళ గురించి సరిగ్గా తెలుసుకోను లేకపోయాను. వాళ్ళ గురించి ఏ డీటెయిల్స్ తీసుకోలేకపోయాను. ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ అయిపోయిందంటే ఎవరికీ చెప్పుకోలేను. ఎవరికిని అడగలేను. ఏం చేయాలో గూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో మీ లైఫ్ అనేది ఉంది. సో, కొంతమందేందంటే ఫైనాన్షియల్ హెల్ప్ గూడా తీసుకున్నారు. మీ పార్ట్నర్ మీ నుండి. సో, అది కూడా మీరు ఆలోచించుకుంటున్నారు. మేబీ ఆ ఫైనాన్షియల్ హెల్ప్ కోసమే నా లైఫ్‌లోకొచ్చారేమో అనేవి కూడా అనిపిస్తుంది. ఏందంటే ఎటూ ఒక 100% డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నా. ఇటు వాళ్ళు మోసం చేసి ఎళ్ళిపోయారనేది తీసుకోలేకపోతున్నా. అటు లేదు వాళ్ళు జెన్యూన్‌గా ఉన్నారు. డెఫినిట్‌గా వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకొని డెఫినిట్‌గా నా లైఫ్‌లోకి మళ్ళీ ప్రేమతో మళ్ళీ తిరిగొస్తారనేది కూడా తీసుకోలేకపోతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండడం వలన మాత్రమే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఇరిటేషను, మోసం చేయడానికి ఇవన్నీ కూడా కాదు. ఓన్లీ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అండ్ వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్. ఇవి రెండిటి వల్ల సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్లారు. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే డెఫినిట్‌గా వాళ్ళు తిరిగొస్తారు. మోసం చేయాలనుకున్న వాళ్ళైతే మిమ్మల్ని ఏదో మనీ పరంగానో ఏదో ఒక రకంగా యూజ్ చేసుకునే పర్సన్స్ అవుతారు. బట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు అలా మనీ హెల్ప్ తీసుకుండొచ్చు కానీ అది మోసం చేసే విధంగా అయితే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ మిమ్మల్ని అన్నది లేదు. మిమ్మల్ని బ్లేమింగ్ చేసింది లేదు. మిమ్మల్ని క్రిటిసైజ్ చేసింది లేదు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.